గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. రాజశేఖర్ గారు గెలుపుకి మన కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారి గెలుపు కోసం ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. కూలంకషంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం. మరి ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఇంకా మిగతా వచ్చేసరికి మేము 7 నెలల్లో ఏమేం చేసాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాం. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వడంలో కానీ చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచాం. దేశంలో ఎవరు ఇవ్వలేనన్ని పెన్షన్స్, అంత ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నాం. రోడ్లు బాగు చేపించేస్తున్నాం. పక్కన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మిగతా అన్ని కూడా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది కూడా చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చామో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఉదాహరణ తర్వాత ఒకటి ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. చెడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఇస్తే దాదాపు 20 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్లిన సంగతి మనందరూ తెలిసిందే. ఈ ప్రాంతంలోనే పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనందరికీ తెలిసిందే. అదే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే కనుక ఈ ప్రాంత రైతులకి నీళ్లు అందించడమే కాదు, దాదాపు 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయ్యేది ఈ ప్రాజెక్ట్ నుంచి. అదేవిధంగా రాజధాని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు, అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశాడు. ఖచ్చితంగా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆలోచిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.